ఆయన ఆ కాషాయము కప్పుకొని నేను సనాతన ధర్మాన్ని పాటిస్తానని చెప్తున్న పెద్ద మనిషి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో పేదలకు ఏం చేశారు? చంద్రబాబు పైన నమ్మకం లేక నిన్నట్టు పెట్టుకుని 2 సార్లు అధికారంలోకి వచ్చారు. నీతో అబద్ధాలు చెప్పించి అధికారంలోకి వచ్చారు. ఏం చేశారు? ఇంతవరకు ఏం చేయబోతున్నారు? మీరు ఏం చేశారు చెప్పుకోగలుగుతున్నారా? ఈరోజు వచ్చిన తర్వాత 9 నెలలు అయింది. మీరు ఏ ప్రాజెక్టులైనా పూర్తి చేశారా? ప్రత్యేక హోదా అటకెక్కించారు. ప్రత్యేక హోదా వచ్చింటే సంపద పేదవాడు తనంతకు తాను సృష్టించేవాడు. అటకెక్కించారు. పోలవరం అటకెక్కించారు. రాయలసీమ ప్రాజెక్టులు అటకెక్కిస్తున్నారు. పల్నాడు ప్రాజెక్టులు అటకెక్కిస్తూ ఉన్నారు. ప్రాజెక్టులు రైతులను నిర్వీర్యం చేస్తున్నారు, వ్యవసాయాన్ని. మరి మీరేం చేస్తున్నారు? కేవలం మీ దాష్టికాన్ని ప్రజలపైన రుద్దుతున్నారు. మీరు దోపిడీ చేసేదానికి మీరు ఈ రాష్ట్రంలో ఒక దోపిడీ విధానాన్ని తీసుకొచ్చారు. దానికోసమే మీరు ఈరోజు జగన్ గారి గొంతుక, ప్రజల గొంతుకే జగన్ గారి గొంతుగా నొక్కుతున్నారు.